శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి బాధక గ్రహాలు ఏ విధంగా ఇబ్బంది పెడతాయి, ఏ సమయాల్లో జాతకుడు జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మేషరాశి అంటే మనకి అది చెరరాశి. చెరరాశులకి 11వ స్థానాధిపతి బాధకుడు అవుతుంటాడు. అంటే దాన్ని బట్టి మనకి మేషరాశి వారికి బాధకుడు శనిగ్రహం అవడం జరుగుతుంది. అలాగే ప్రతి రాశికి కూడా ఆ రాశి నుంచి అష్టమాధిపతి కూడా చాలా వరకు జాతకుడి యొక్క కష్టాలకి కారణమవుతూ ఉంటాడు. సో మరి మేషరాశి వారికి బాధకుడైనటువంటి శని 10-11 స్థానాలకి ఆధిపత్యం వహించడం వల్ల మరి ఈ రాశి వారికి ఈ ఎంత ధనం సంపాదించి జీవితంలో ఎంత అభివృద్ధిలోకి వస్తుంటే వారికి శత్రువులు అంత ఎక్కువగా పెరిగి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఈ బాధక గ్రహం విజృంభించి జాతకుడు పతనానికి దగ్గర బంధువులే చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాతకుడిని చూసి ఈర్ష్యపడి ఏదో విధంగా అన్పాపులర్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మేషరాశి వారికి శని ఇబ్బంది పెడుతుంటాడు. అలాగే వీళ్ళు వృత్తిలో కూడా సాధారణ స్థాయిలో ఒక సబార్డినేట్గానో అప్రెంటిస్గానో జీవితాన్ని ప్రారంభించడం. చాలామంది ఏంటంటే వారు పెద్దవారు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని తండ్రి గారితో కలిసి వ్యాపారం స్టార్టింగ్ చేసి తర్వాత సొంతంగానే వ్యాపారం స్టార్ట్ చేసి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. ఆ పైకి రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటారు. వృత్తిలో ఎదిగే కొద్దీ వీళ్ళకి కూడా ఒక విధమైనటువంటి నష్టం కలుగుతూ ఉంటుంది. అది ఎవరి వల్ల? కేవలం వీడి దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారి వల్ల, వీళ్ళ దగ్గర బంధువుల వల్ల జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా వీళ్ళు ముఖ్యంగా వీడి దగ్గర పనిచేస్తున్నటువంటి వారితోనూ దగ్గర బంధువులతోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే బాధక గ్రహం ఎప్పుడూ కూడా ఎల్లవేళలా బాధకుడైతే అవడం. ఎప్పుడైతే జాతకుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందో ఆ టైంలో బాధకుడు తన యొక్క ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. అప్పటి వరకు జాతకుడికి ఆ దశను బట్టి బాధకుడితో కలిసి ఉన్నటువంటి గ్రహాలను బట్టి చాలా వరకు వృత్తిలో అభివృద్ధి అవ్వడమే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ బాధక గ్రహం అయినటువంటి శని భగవానుడు మేషరాశి అధిపతి అయినటువంటి కుజగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు ప్రారంభంలో ఎక్కువగా ఇంజనీరింగు, టెక్నికల్ రంగాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ బాగా రాణించగలిగి బాగా ఎదిగిన తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్గా డౌన్ అవ్వడం జరుగుతుంటుంది. అలాగే వివాహ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బాధక గ్రహం నుండి శుక్రుడు ధనాధిపతి అయినటువంటి శుక్రగ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఇతనికి వివాహం తర్వాత కలిసి రావడం, అలాగే భార్య కూడా కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేయడం కానీ, భార్య ద్వారా అదృష్టం కలిసి రావడం కానీ వస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో భార్య ద్వారా అత్తమామల ద్వారా అభివృద్ధి రావడం, భార్య పేరుతో చేసే వ్యాపారాలు కలిసి రావడం జరుగుతుంది. కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో విధంగా మళ్ళా వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడం, దాని తర్వాత భార్యాభర్తల మధ్య ఎడబాటు, చికాకులు, చాలా వరకు విభేదాలకు కారణం కూడా అవుతూ ఉంటుంది. అంటే ఈ బాధగ్రహం పైకి తీసుకెళ్ళేంత వరకు ఫేవర్గా ఉన్నంత వరకు చాలా ఫేవర్ చేస్తుంటుంది. సడన్గా ఏమవుతుందంటే ఎప్పుడో జాతకుడు పైకి రాబోతులకి ఆటోమేటిక్గా ఏదో ఒక కారణాల వల్ల అదే ఏ సమయంలో ఎక్కడ ఎదిగాడో అక్కడే డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ శుక్ర శనుల కాంబినేషన్ కూడా భార్య ద్వారా విశేషంగా కలిసి వస్తుంది. అదేవిధంగా జీవితంలో చికాకులు, ఎడబాట్లు, ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే బుధగ్రహం వ్యాపార కారకుడైనటువంటి బుధుడితో శని భగవానుడు కలిసినప్పుడు జాతకుడు చాలా చిన్న స్థాయిగా కష్టపడి చిన్నగా రూపాయి సంపాదించి ఒకేసారి ఎవరికన్నా ఇవ్వడం వల్ల కానీ,
ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ మోసపోతూ ఉంటాడు. తను సంపాదించిన ధనం ఎంత వస్తుంది, ఏ విధంగా ఖర్చు అవుతుంది అన్నటువంటి సరైనటువంటి క్యాలిక్యులేషన్ లేకపోవడం వల్ల కూడా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. చాలా సందర్భాల్లో ఈ జాతకుడు ఎవరికి అప్పు ఇచ్చినా తిరిగి రాదు, అలాగే తను అప్పు తీసుకున్నా కూడా తిరిగి తీర్చలేకపోతుంటాడు. సో ఈ విధంగా మరి బుధుడు శనితో కలిసి ఉండడం వల్ల జాతకుడు తన అశ్రద్ధ వల్ల, లెక్కలు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు, నష్టపోవడం కూడా జరుగుతుంటుంది, ఎక్కువగా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే బాధకుడు మరి మేషరాశి వారికి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ రంగంలో స్థిరపడుతుంటాడు, అలాగే గవర్నమెంట్ సర్వీస్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వ్యాపార రీత్యా 2-3 ప్రాంతాల్లో వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా మరి ఏదో విధంగా ఏదో ఒక స్కామ్లోనో ఎవరు మోసానికి గురై నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. ఆల్ ఆఫ్ ది సడన్గా వ్యాపారపరమైన నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అది కేవలం ఈ చంద్రుడు అలాగే శని కలిసి ఉండడం వల్ల. బాగా ఎక్కువగా ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటంటే రవిగ్రహంతో శని కలిసినప్పుడు జాతకుడు సాధారణంగా వాళ్ళు తాతగారు కానీ తండ్రి గారు కానీ ఏ వృత్తిలో చేస్తూ ఉంటారో, రాజకీయం అయితే రాజకీయం, వైద్య వృత్తి అయితే వైద్య వృత్తి, అందులోనే చేస్తూ ఉంటారు. వారితో కలిసి వృత్తిని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా వృత్తిలో ఎదగడం జరుగుతుంటుంది. అయితే ఈ 2 గ్రహాలు శని రవి ఎవరి జాతకంలోనో కలిసి ఉంటే తండ్రి కొడుకుల్లో ఒకరికే బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది. ఉంటే కొడుకన్నా బాగా సంపాదించి మంచి నేమ్ సంపాదించుకుంటాడు, లేదైతే తండ్రి గారన్నా బాగా సంపాదించి మంచి పేరు సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ ఇద్దరికీ ఒకేసారి బాగోవడం అనేది సాధారణంగా జరగదు. అయితే సాధారణంగా వారసత్వంగా అంటే వీళ్ళ తాలూకా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారి తదనంతరం ఈ జాతకుడు జీవితంలో అభివృద్ధి చెంది మరి వాళ్ళ తండ్రి గారు మినిస్టర్ అయితే ఈ అబ్బాయి కూడా మినిస్టర్ అవ్వడం, ఆ విధంగా మనకి శని ప్లస్ రవి కలిసి ఉన్నప్పుడు ఎక్కువ జాతకాల్లో కలిసి ఉంటుంది. కంపల్సరీగా వీళ్ళకి ఒకళ్ళు మరణాంతరం వీళ్ళకి యోగం కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగానే మరి ఈ శని ప్లస్ గురువు కలిసి ఉన్నది మాత్రం ఒక మంచి యోగం అన్నమాట. ఈ 2 కలిసి ఉన్నది ధర్మ కర్మాధిపతి యోగం అని, మంచి ఉపాధ్యాయులుగా అందరికీ మంచి మార్గంలో పెట్టేవారుగా ఈ శని గురువు ఎవరి జాతకంలో ఉంటుందో వారు సాధారణంగా ఏ సంస్థలో అయితే చిన్న ఉద్యోగంలో చేరతారో అదే సంస్థలో పెద్ద ఉద్యోగంలోకి వచ్చి స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే అయితే వీళ్ళ సంపాదనకి ఖర్చుకి సరిపోవడం వల్ల జీవితంలో పెద్దగా ధనాన్ని సంపాదించలేకపోతుంటారు. సాధారణంగా ఈ బాధక గ్రహం జాతకుడి యొక్క ఆయుష్ పూర్తయిన తర్వాత మరి అతని యొక్క చివరి క్షణాలకి ఈ బాధక గ్రహం మెయిన్ లీడ్ తీసుకోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కూడా జాతకంలో మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది తప్ప ఒక్క గ్రహాన్ని బట్టి మాత్రం ఏ ఫలితం కూడా జరగదు. ఆ గ్రహానికి మిగతా గ్రహాలు తోడైనప్పుడు ఆ ఫలితం మనకి ఖచ్చితంగా రావడం జరుగుతుంటుంది. స్వస్తి.